అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు విఎస్కే రియల్ ప్రాపర్టీస్. సో ఇప్పుడు మన ముందుకు వచ్చేసి 2 acres 20 గుంటాస్ అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ తీసుకురావడం జరిగిందండి. సో ఈ 2 ఎకరాల 20 గుంటల వ్యవసాయ భూమి యొక్క విలేజ్ వచ్చేసి గ్రామం వచ్చేసి తెలంగాణ స్టేట్ జనగామ డిస్టిక్ జనగామ మండలంలో ఉందండి. సో మనకి ఇది డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకు బీటీ రోడ్కి వచ్చేసి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్తో ఉంటుంది. జనగాంకి వచ్చేసి 11 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. వరంగల్కి వచ్చేసి 70 కిలోమీటర్స్ డిస్టెన్స్తో ఉంటుంది. సిద్దిపేటకు వచ్చేసి 65 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. హుస్నాబాద్కి వచ్చేసి 45 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. సూర్యాపేటకు వచ్చేసి 100 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. జనగాం టు హుస్నాబాద్ హైవేకి వచ్చేసి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుందండి. సో మనకు ఇది ల్యాండ్ ఉప్పల్ నుండి చూసుకున్నట్లయితే ఓన్లీ 90 కిలోమీటర్ డిస్టెన్స్తో అయితే మనకి ఈ సైట్ అయితే అవైలబుల్లో ఉందండి. సో ఈ ల్యాండ్ వచ్చేసి ప్యూర్ రెడ్ సాయిల్తో ఉంటుందండి. ల్యాండ్ అయితే చాలా బాగుంది. సో మనకు బీటీ రోడ్ నుండి ల్యాండ్ వరకు రావడానికి మనకు 15 ఫీట్ బాట్ అయితే మనకు అవైలబుల్లో ఉందండి. సో మనకు అక్కడ స్కూటీ కనిపిస్తుంది కానీ బండి కనిపిస్తున్న నుంచి మనకు బాట ఉంటుంది. అక్కడ నుండి ల్యాండ్ అయితే మనకు స్టార్ట్ అవుతుంది. మొత్తం స్క్వేర్ బిట్తోనే ప్యూర్ రెడ్ సాయిల్తో ఉంటుందండి. సో ఇందులో ఒక బోర్ అయితే అవైలబుల్లో ఉందండి. కొంచెం వాటర్ అయితే తక్కువ వస్తుంది. మనకు చుట్టూ ప్లేన్ ల్యాండ్ ఉందండి. చుట్టూ పొలాలు కూడా ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ వారు డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నెగోషియబుల్ ప్రైస్కి అయితే ఇప్పడం జరుగుతుంది. సో ఈ 2 acres 20 గుంటాస్ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఎకర్ ప్రైస్ వచ్చేసి 22 lakhs చెప్పడం జరుగుతుందండి. ఎకరం ధర వచ్చేసి 22 లక్షలు చెప్పడం జరుగుతుంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో మీరు విజిట్ అవ్వాలనుకుంటే మాకు 1 day బిఫోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. సో లో బడ్జెట్లో అగ్రికల్చర్ ల్యాండ్ కోసం వెతుకుతున్నారా? అయితే ఇప్పుడే విఎస్కే రియల్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా దగ్గర అతి తక్కువ ధరకు వ్యవసాయ భూములు అమ్మబడినండి. థ్యాంక్ యూ అండి. ధన్యవాదములు.